ఎవరు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి అన్నది వాళ్ళ ఇష్టం. ఆ పార్టీ అధినేత ఒప్పుకుంటే జాయిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ అంటే టీడీపీ జనసేన రెండు పార్టీలతో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టుగా చాలా బలమైన పార్టీ. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, రోసయ్య టీడీపీ వైపు చూడకుండా జనసేన నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఆయన అడగాలి, నేను ఎలా చెప్తాను? వాళ్ళు ఎవరు ఏ పార్టీలో చేరండి, నాకే సంబంధం అండి, నేను ఎట్లా చెప్తాను? ఏమై ఉంటుందంటే వాళ్ళు అక్కడ ఉన్న స్థానికంగా ఇప్పుడు ఆయన జనసేనలో చేరితేనే స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్తున్నాను. టీడీపీలో ఎట్లా చేరుతారండి? మీరు కామన్ సెన్స్ చెప్తుంది కదండి మీ ప్రశ్నకు ఆన్సర్. వేరే వాళ్ళు ఎవరు ఏం ఇప్పుడు వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేకి ఆయనకు పడదు. ఆల్రెడీ జనసేనలో చేరితేనే అభ్యర్థులు చెప్తాను. టీడీపీలో చేరితే ఒప్పుకోరు, ఆయన జనసేనలో చేరాలని టీడీపీలో స్పేస్ లేదనుకున్నాడేమో. అది ఎవరి ఇష్టం వాళ్ళకి కదా. దానికి ఫలానా రీజన్ టీడీపీలో చేరకుండా జనసేనలో చేరితే అప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతారు, జనసేనలో చేరకుండా టీడీపీలో ఎందుకు చేరుంటాడు, ఈ ఇద్దరు రెండు పార్టీలో చేరకుండా బీజేపీలో ఎందుకు చేరుంటాడు? దీని ప్రధానంగా నా దగ్గర రెడీమేడ్ ఆన్సర్లు ఉండవు కదండి. ఇక మరో టాపిక్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తిరుమల వెళుతూ ఉన్నారు సార్. జగన్ గో బ్యాక్ అంటూ అక్కడ స్వామీజీలు, కొంతమంది కూటమి నేతలు కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు డిక్లరేషన్ మీద పెద్ద చర్చ జరుగుతోంది సార్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని చెప్పి డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతనే ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలి అన్నది టీటీడీలో ఒక నిబంధన ఉందట సార్. సో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వంగ గీత చెప్తూ ఉన్నారు. ఆయన శ్రీవారి భక్తుడు, మానవ సేవే మాధవ సేవ, ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు కాబట్టి ఆ దేవుడి మీద కూడా అపారమైన గౌరవం ఉన్నట్లే అని చెప్పి ఒక చిన్న లాజిక్ చెప్తూ ఉన్నారు. దాంతోపాటు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి వంగా గీత గారు బయట ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి ముందు. మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకన్నా దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుడిని 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవ మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, డిక్లరేషన్ ఇవ్వద్దని ఇవ్వరు కూడదని ఆమె అనలేదు. మీ వర్షన్, మీ ఇంటర్ప్రిటేషన్. ఇస్తారు, ప్రూఫ్లు బయట పెట్టండి అన్నారు. ఇవ్వరు అని అనలే. పెడితే ఇస్తారన్న, మరి ఇవ్వరు అని అనలేదు కదా. మీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వదు అన్నారు అని ఆమె అనలేదు. ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డిక్లరేషన్ ఇవ్వరు అనేది ఎక్కడ అనలేదు. అది మన ఇప్పుడు మీరు అన్నది వంగా గీత అన్నారని చెప్పారు కనుక నేను చెప్తున్నాను. వంగా గీత ఎక్కడ అనలేదు. ఆమె ఎలా చెప్తాను? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా, ఆమె పనికి కాదు కదా. మనము రెడ్డి